సంతోష్ శ్రీకర్స్ 18 days మాస్టర్ క్లాస్ స్టూడెంట్స్ కి 3 days ఫ్రీ నెయిల్ ఆర్టిస్ట్ కోర్స్ ఉంది. సో నెయిల్ ఆర్టిస్ట్ అంటే చాలా మంది నెయిల్ ఆర్ట్ అనుకుంటున్నారు. ఎస్ అఫ్ కోర్స్ మనం చాలా నెయిల్ ఆర్ట్ టెక్నిక్స్ కూడా నేర్చుకుంటాం, బట్ కొంతమందికి నెయిల్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటో తెలియట్లేదు. సో ఈ వీడియోలో మీకు ఏమి నేర్పిస్తున్నాం ఈ కోర్సులో అని డీటెయిల్ గా అర్థం అవ్వడానికి కోసం నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మార్కెట్ లో చూసారంటే ఇప్పుడు చాలా బూమింగ్ గా ఉన్న ఒక ఇండస్ట్రీ నెయిల్ ఇండస్ట్రీ. ప్రతి సలూన్ కి నెయిల్ ఆర్టిస్ట్ అవసరపడుతున్నారు, ప్రతి బ్రైడ్ కి ఇలాంటి నెయిల్ ఎక్స్టెన్షన్స్ అవసరపడుతుంది. సో ఇలాంటి ఒక నెయిల్ ఎక్స్టెన్షన్స్ ని ఎలా చేయాలి అనేది నేను ఈ 3 days గా నా స్టూడెంట్స్ కి నేర్పిస్తున్నాను. దిస్ ఇస్ అ సర్టిఫైడ్ కోర్స్. మేము సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం. సో అంటే ఆ కోర్స్ కి ఎంత వాల్యూ ఉంది, మేము ఎంత నేర్పిస్తున్నామో మీరే అర్థం చేసుకోవాలి. నేను రాసిస్తున్నాను, వరల్డ్ లో ఎక్కడ కూడా 3 days లో ఏ అకాడమీలో కూడా ఇన్ని టాపిక్స్ కవర్ చేయరు, అది కూడా ఫ్రీగా. బట్ నేను ఎందుకు నేర్పిస్తున్నాను అంటే నా స్టూడెంట్స్ బయటకు వెళ్ళిన తర్వాత నాకు ఏ మంత్ కూడా ఖాళీగా ఉన్నాను మ్యామ్ అని చెప్పకూడదు. ఏదైనా ఒక సోర్స్ లో వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి. అది మేకప్ అవ్వచ్చు, హెయిర్ స్టైల్ అవ్వచ్చు, సారీ అవ్వచ్చు, ఫ్లవర్స్ అవ్వచ్చు, దేంట్లైనా వాళ్ళు ఎర్న్ చేయాలి. అందుకే నేను ఇది నేర్పిస్తున్నాను. సో ఐ హోప్ స్టూడెంట్స్ ఈ ఆపర్చునిటీని మిస్ చేయకుండా యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో Day 1 నేను ఏం నేర్పించాను, మా క్లాస్ లో ఏం జరిగిందని ఒక హైలైట్ వీడియోగా క్విక్ గా షేర్ చేస్తాను. ఈ వీడియోని చూడండి. సిలబస్ లో ఫస్ట్ ఇది ఫేక్ టిప్స్. మీరు ఇది చూసారంటే ఇప్పుడు నేను నా ఫింగర్ లో పెట్టుకుంది కూడా ఫేక్ టిప్. సో ఇన్ కేస్ ఎమర్జెన్సీగా నా బ్రైడ్స్ వచ్చి నాకు నెయిల్స్ కావాలని అడిగితే ఇలాంటి ఒక ఫేక్ టిప్ ని వాళ్ళు అడిగిన డిజైన్ ని మీరు డిజైన్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఆన్ స్పాట్ గా మీరు బ్రైడ్ కి వెళ్ళి జస్ట్ గ్లూ పెట్టి మీరు స్టిక్ చేసేయచ్చు. ఇది వచ్చి మనకి ఒక 2 days నుంచి 15 days దాకా మీరు పెట్టే విధానం బట్టి వాళ్ళకి స్టే అవుతుంది. సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ని మీరు బేసిక్ టెక్నిక్ గా నేర్చుకుంటారు. నెక్స్ట్ చూసారంటే నెయిల్ ఎక్స్టెన్షన్ టెక్నిక్స్. సో మీకు ఇలా టిప్స్ దొరుకుతాయి. ఇలా డిఫరెంట్ బాక్సెస్ లో డిఫరెంట్ సైజెస్ లో టిప్స్ దొరుకుతాయి. సో ఈ టిప్స్ ని మీరు నెయిల్స్ లో స్టిక్ చేసి, సో ఇది చూసారంటే అక్రిలిక్ పౌడర్ అండ్ ఇది చూసారంటే జెల్. సో దీంట్లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటుంది. సో ఈ ప్రొడక్ట్స్ ని మీరు నెయిల్స్ మీద బిల్డ్ చేసి న్యాచురల్ నెయిల్స్ లాగా మీరు క్రియేట్ చేస్తారు. సో అలా మనం చేసేటప్పుడు 15 days నుంచి 1 month దాకా కూడా ఆ నెయిల్స్ అనేది మన క్లయింట్స్ కి ఉంటుంది. సో ఇండస్ట్రీ అనేది చాలా బూమింగ్ గా చాలా మంది ప్రిఫర్ చేసే ఒక ఇండస్ట్రీ. సో ఆ టెక్నిక్ ఈ 3 days నెయిల్ ఆర్టిస్ట్ కోసం మీరు నేర్చుకుంటారు. ఫస్ట్ టాపిక్ న్యాచురల్ నెయిల్స్ లో క్లయింట్ జెల్ పాలిష్ అడిగితే ఎలా ప్రెప్ చేసి చేయాలని నేర్చుకున్నారు. దాని తర్వాత ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి, బ్రషెస్ గురించి డీటెయిల్ గా నేర్చుకున్నారు. ఫేక్ టిప్ ని ఎలా పర్ఫెక్ట్ గా స్టిక్ చేయాలి, గ్లిటర్ జెల్ తో ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్ టెక్నిక్ నేర్చుకున్నారు. ఇప్పుడు మనం చూసేది జెల్ నెయిల్ ఎక్స్టెన్షన్స్. టిప్ ని వాళ్ళ నెయిల్ కి తగ్గినట్టు కరెక్ట్ అయిన సైజ్ ఎలా తీయాలి, ఎలా స్టిక్ చేయాలి, డిఫరెంట్ జెల్స్ ని ఎలా మనం యూజ్ చేసి ఒక జెల్ ఎక్స్టెన్షన్ ని మనం చేయాలో నేర్చుకున్నారు. జెల్ ఎక్స్టెన్షన్స్ లో డిఫరెంట్ జెల్ ఎక్స్టెన్షన్ టెక్నిక్స్ అండ్ నెయిల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు మనం చూసేది ఫ్రెంచ్ వాటర్ఫాల్ నెయిల్ ఆర్ట్ టెక్నిక్. బేబీ బూమర్ అనే ఒక టెక్నిక్ చాలా ట్రెండ్ లో ఉంది. అది కూడా ఒక ఫ్రెంచ్ టిప్ పెట్టి ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. ఇన్ బిల్ట్ జెల్ నెయిల్ ఎక్స్టెన్షన్స్, షాటర్ గ్లాస్, గ్లిటర్స్, మైలర్స్ ఇదంతా పెట్టి ఒక బ్యూటిఫుల్ అయిన ఒక ట్రాన్స్పరెంట్ ఇన్ బిల్ట్ జెల్ నెయిల్ ఎక్స్టెన్షన్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. న్యాచురల్ ఫింగర్ లో జెల్ పాలిష్ ఎలా వేయాలో నేర్చుకున్నారు. ఈ ఫింగర్ లో మనం ఫేక్ టిప్ పెట్టాం. ఈ ఫింగర్ చూసారంటే జెల్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ ని ఎలా చేయాలి. ఈ ఫింగర్ చూసారంటే మన ఇన్బిల్ట్ జెల్ గ్లిటర్ చేసాం. సో ఇలా ట్రాన్స్పరెంట్ గా జెల్ కనిపించేటట్టు, లోపల ఉన్న గ్లిటర్స్ కనిపించేటట్టు కావాలి అంటే ఎలా చేయాలో నేర్పించాము. ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్న బేబీ బూమర్ అంటే ఒంబ్రేలో ఒక ఫ్రెంచ్ ఎలా చేయాలి. బేసిక్ టు అడ్వాన్స్ నెయిల్ ఆర్ట్ టెక్నిక్స్ నేర్చుకున్నారు. దాంట్లో చాలా ట్రెండ్ లో ఉన్న క్యాట్ ఐ టెక్నిక్, క్రోమ్ టెక్నిక్, బ్లాసమ్ టెక్నిక్, మార్బుల్ టెక్నిక్, ఫాయిల్ పేపర్ టెక్నిక్, స్టిక్కర్ ఫాయిల్ టెక్నిక్, స్టాంపింగ్ జెల్ టెక్నిక్. పేరంతా వినడానికి మీకు చాలా ఏదేదో చెప్పేటట్టు ఉంది కదా. ఇప్పుడు డెఫినెట్ గా మీకు అందరికీ ఒక డౌట్ వస్తుంది, నేను చదువుకోలేదు, నాకు ఈ పేరంతా వస్తుందా, నాకు ఈ టెక్నిక్ వస్తుందా, నాకు అర్థం అవుతుందా. ఈ ఇండస్ట్రీ వచ్చి ఆర్టిస్టిక్ ఇండస్ట్రీ. సో ఇది చాలా క్రియేటివ్ ఇండస్ట్రీ. మీకు టెక్నిక్స్ తెలిస్తే చాలు, ఏ ప్రోడక్ట్ తీసి వాడాలో తెలిస్తే చాలు. అది తెలిస్తే మీకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ కి దీనికి అసలు సంబంధం లేదు, ఎవరైనా చేయగలుగుతారు. అండ్ అందుకే మనం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ రోజు చేస్తున్నాం. సో మేము నేర్పించే ప్రతి టెక్నిక్ మీకు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కి టైం ఇస్తాము, ప్రోడక్ట్స్ ఇస్తాము. సో మీరు ప్రతి టెక్నిక్ ని ప్రాక్టీస్ చేసి చూడొచ్చు. సో అలా చూసేటప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. ఫ్రీ కోర్స్ లో ఎవరు కూడా ఇది నేర్పించరు, బట్ ప్లస్ అకాడమీ నేర్పిస్తున్నాం. సో ఇది వచ్చి ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్న ఫోమ్ ఎక్స్టెన్షన్ టెక్నిక్స్. సో ఇది Day 3 లో నా స్టూడెంట్స్ నేర్చుకుంటారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ Day 1 ఫ్రీ
3 days నెయిల్ ఆర్టిస్ట్ కోర్స్ ఇంకా 2 and 3 days ఉన్నాయి. మీకు ఈ మాస్టర్ క్లాస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే సంతోష్ శ్రీకర్స్ 18 days ప్లస్ ఫ్రీ 15 days మాస్టర్ క్లాస్ మన రాజమండ్రిలో 18th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా కొన్ని సీట్స్ ఉన్నాయి. ఎన్రోల్ చేసుకోవాలంటే త్వరగా ఎన్రోల్ చేసుకోండి. సీ యు సూన్ ఇన్ రాజమండ్రి ఆన్ May 18th. ఒకవేళ రాజమండ్రి కుదరకపోతే హైదరాబాద్ లో June 18th ఉంది అండ్ చెన్నైలో July 18th ఉంది. See you soon in Plush Academy in Santosh Strickers 18 days masterclass.